ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాల్లో ఇంకొకటి మనం తెలుసుకోవచ్చు. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాడు. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడ్డాయి. అంటే అక్కడ మట్టి లేదు, రాళ్ళున్న చోట పడ్డాయి. అక్కడ మట్టి లోతుగా ఉంది కాబట్టి అవి వెంటనే మొలిచినాయి. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయినాయి. కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాయి. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను అని యేసుక్రీస్తు ఇలా చెప్తారు. శిష్యులు ఆ ఉపమాన భావం ఏమిటని యేసుక్రీస్తుని అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తు ఇలా చెప్తారు. ఈ ఉపమాన భావం ఏంటంటే, విత్తనము దేవుని వాక్యం. త్రోవ ప్రక్క ఉండేవారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో ఉండి వాక్యం ఎత్తుకొని పోవును. అపవాది అంటే సాతాను. అంటే త్రోవ పక్కన ఉండేవారు ఎవరో వింటారు కానీ వాళ్ళు నమ్మి రక్షణ పొందే విధంగా ఉండేసరికి సాతాను ఏం చేస్తుందంటే వారి హృదయంలో నుండి వాక్యంని ఎత్తుకెళ్ళిపోతుంది. రాతి నేల నుండి వారు ఎవరంటే వినినప్పుడు వాక్యం వింటారు, సంతోషంగా అంగీకరిస్తారు. కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలం అయినప్పుడు తొలగిపోతారు. శోధనలు కష్టాలు వచ్చినప్పుడు తొలగిపోతారు. వారు వింటారు, వాక్యం సంతోషంగా అంగీకరిస్తారు. కానీ వారిలో వేరు ఉంటుంది కదా, వేరు లేనందున కొంచెం కాలం నమ్ముతారు. కష్టాలు వచ్చినప్పుడేమో తొలగిపోతారు. ముండ్ల పొదల్లో పడి విత్తనం పోలిన వారు ఎవరంటే, విని కాలం గడిచిన కొలది వింటారు. కాలం వెళ్తున్న కొలది జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపనివారు. అంటే ధనాశ, దురాశలు, చెడు ఆలోచనలు, ఈ మన లోకంలో జరిగే విచారం చేతను ఎన్ని మనసులో పెట్టుకొని మనం వింటాం కానీ వాక్యాన్ని కానీ ఫలించరు వాళ్ళు. మంచి నేల నుండి విత్తనములు పోలిన వారు ఎవరంటే, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని అవలంబించి ఓపికతో ఫలించువారు.